సార్ మీరందరూ బట్టి మనం ఉన్నాం. మీరందరూ బట్టి మేము ఉన్నాం. అవును సార్. యూర్ ఫ్యామిలీ నాన్న, మీరందరూ ఫ్యామిలీ. ఏదో సార్ ఒక అభిమానం అనేది నాకు పుట్టుకతోనే వచ్చేసినట్టుంది సార్. నందమూరి అభిమానం కాదన్నా, దానికన్నా ఎక్కువ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చెప్తున్నా కదా, అది అభిమానం కాదు. మీరందరూ ఒక ఫ్యామిలీ మాకు. అవును సార్, ఇదైతే 100%. మీరు ఉండబట్టి మేము ఉన్నాం అంటే అదొకటి గుర్తుపెట్టుకోండి. అవును సార్. అర్థమైందా కదా? ఇద్దరు సార్, మా అత్తగారు మాట్లాడాలంట సార్. ఇవ్వండి అన్న, ఇవ్వండి. అన్నా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అన్న. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామన్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నామ్మా. అదే మా మనమనికి తారక రామ్ పెట్టినాం సార్ అన్నా మేము. అదే చెప్పానమ్మా, ఇందాకే చెప్పారు. సరే అన్న, మీతోటి మేము మాట్లాడతాము అనుకోని లేదు. చాలా హ్యాపీగా ఉంది అన్న మాకి. ఏమ్మా ఇంటికి వస్తే భోజనం పట్టరా ఏంటి మీరు? సార్ మీరు వచ్చేదే కానీ ఏం కలిసినా చేసి పెడతాం సార్ మేము. మళ్ళీ ఏముంది, దానికి సంతోషపడతాం అవసరం. మీ ఇంటి బిడ్డే కదా. రాండి సార్, మా ఇంటికి రాండి సార్. మీరు ఏం అడిగినా మేము చేసి పెడతాం సార్. వస్తా అమ్మా, నాకు ఆకలేసం నిజంగా చెప్తున్నాను. అటువైపు వచ్చినప్పుడు కంపల్సరిగా ఇంటికి వస్తా అమ్మా. ఫోన్ చేస్తా. సరే అన్న, చాలా సంతోషం. అంత బానే ఉంది కదమ్మా? సరే సరే అమ్మా. సరే సార్, మా భార్య మాట్లాడతారంట సార్. సార్ నమస్తే సార్. చెల్లమ్మ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీరు చాలా హ్యాపీగా ఉంది నా మాకు మీతో మాట్లాడుతాను. అసలు కల్లో కూడా అనుకోలేదు మిమ్మల్ని మాట్లాడతాము అని. అమ్మా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరు భోజనం చేశారమ్మా? అయిపోయింది సార్. మీరు సార్? నేను చేస్తాము, కొంచెంసేపు చేస్తా అమ్మా. సార్ కొంచెంసేపు చేస్తా. సరే సార్. అమ్మా అక్కలు పిల్లలంతా బాగున్నారా సార్? అందరు బాగున్నారమ్మా. అదే సార్, మా ఆయన మొన్న వచ్చిండే సార్ హైదరాబాద్కి పాదయాత్ర వచ్చిండ్రి రాజు. అదే చూసానమ్మా, నేను పంపించారు. చూసానమ్మా. అవునమ్మా. అదే సార్, మీరు సార్ మా ఇంటికి రాండి సార్, హిందూపూర్కి రాండి సార్ ఒకసారి. అమ్మా మీ ఇల్లు అనమాకండి, మన ఇల్లు అనండి. మా ఇంటికి రాండి సార్. మన ఇంటికి రండి. వెళ్ళమని పిలిచినప్పుడు నేను అన్నయ్య అవుతా మీకు, అంతే. సరే, నాకు ఎవరు లేరు సార్. నేను అమ్మకు వదాను. నాకు వెనుక ముందు అన్న తమ్మని లెక్క చెల్లని ఎవరు లేరు సార్. అన్నయ్య అవుతాగా. నువ్వే అన్నగా చిన్న అంతే సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇప్పుడు మాట్లాడుతాను దానికి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు నేను వస్తాను మా ఇంటికి. సరే సార్, రాండి సార్ మన ఇంటికి. మీరు వచ్చే చాలు సార్, మాకు అదే చాలా ధన్యవాదాలు సార్. మీరు ఒక్కసారి చూసే చాలు సార్ మిమ్మల్ని మేము. లేదమ్మా, మీరందరు కుటుంబ సభ్యులు, మీరందరూ ఒక ఫ్యామిలీ అంతే. సరే, మీరందరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. సరే జాగ్రత్తగా ఉన్నా సార్. మీరు భద్రం సార్. మీరంతా మీ ఇంటి ఫ్యామిలీ అంతా భద్రం. మన ఇంటి ఫ్యామిలీ అంతా భద్రంగా ఉండాలి సార్, మేమే కాదు. ఖచ్చితంగా అమ్మా. సరే సార్. ఫ్యామిలీ అంతా రాండి సార్ ఈసారి మన ఇంటికి. ఖచ్చితంగా వస్తా అమ్మా. వాళ్ళు వస్తే నేను వస్తా, లేకపోతే నేనైనా వస్తాను నేను. సరే సార్. సరే సరే అమ్మా. సార్ భోజనం చేశారా సార్? నాన్న లేదమ్మా, చేస్తానన్నా. కొంచెం చేస్తాను, మీటింగ్ లో ఉన్నా, కొంచెం చేస్తాను. అవునా? చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే లైఫ్ లో. ఎందుకంటే మన ఫ్యామిలీలో నేను ఎవరిని, నా అంబిషన్ ఒక మాట్లాడాలని. బట్ ఆయన డైరెక్టర్ వంశీ గారు అయితే మీ నంబర్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా మన ఫ్యామిలీలో ఒకరితోటి పలకరించడానికి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. మేడం మాకు చాలా హ్యాపీ మేడం, నిజంగా చెప్తాను. మీరు అందరూ ఉండబట్టి మేము ఉన్నాం. అవును సార్. ఈ రోజు చెప్తున్నా, మొన్న బెంగళూరు సార్ వచ్చారు కదా సార్. ఎన్టీఆర్ సార్ బెంగళూరు వచ్చారు కదా. అవునవునమ్మా. పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ దానికి. బట్ అక్కడ కర్ణాటక రాజ్యోత్సవానికి వచ్చారు. బట్ నేను 10 minutes లోగా మిస్ అయిపోయాను అనమాట. అలా అయిపోయేసి మిస్ అయిపోయినారు సార్. లేకపోతే అక్కడనే కలిసేవాళ్ళనేమో. అదేమ్మా. చాలా 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 హ్యాపీగా ఉంది సార్. నాకు సార్ నుంచి కాల్ వచ్చింది కదా అని షాక్ అయిపోయినా నేను.
ఇదంతా కాదు, నా నంబర్ మీ దగ్గర ఉంది. అవును సార్. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా, మీరు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా కూడా జస్ట్ ఫోన్ కాల్ అవే. సరే సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. సరేనా? ఓకే సార్. సరే సార్, దేవుడు ఒక అన్నని ఇచ్చినాడు సార్, అంతే సార్ నాకు ఈ జన్మకి నలుగురు అన్నలు ఇచ్చినారు సార్. అమ్మ చెల్లి అని పిలిచిన తర్వాత చెల్లె మీరు. అదే అంటే సార్, దేవుడు నాకు అన్నలు వచ్చేస్తుంది అన్న మాకు. మీరు నెక్స్ట్ రాఖీ అయినా మాకు వచ్చి మీరు కట్టాలి మాకు. కడతాం సార్, పక్కా కడతాను సార్ నేను, తప్పకుండా కడతాను సార్ నేను. అసలు సార్ మీరు నమ్ముతారో లేదు, రాఖీ పండుగ వస్తే ఆ రోజంతా ఏడ్చుకొని కూర్చొనేస్తాను సార్. నాకు అసలు ఎవరు లేరు కట్టేకి అనేసి, మా అమ్మకి అంతే చాలు సార్ నాకు. సరే సార్, ఈసారి తప్పక వస్తాను సార్ మీకు రాఖీ కట్టేకైనా. సరే సార్. సరే సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు మీతో మాట్లాడుతా అంటే. మీరు జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. సరే అన్న, సరే అన్న. సరే సార్, జాగ్రత్త సార్ పిల్లలు. అమ్మా సరే సార్. సరే నాన్న. ఓకే సార్, గుడ్ నైట్ సార్.